అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. దయచేసి ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి. ఇప్పటి వరకు ఎవరన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ఎందుకంటే 50,000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. దయచేసి అర్థం చేసుకొని ఎవరన్నా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విదేశీ పర్యటనలకు వెళ్ళేవాళ్ళు. మంత్రులు వెళ్ళేవాళ్ళు, ఎమ్మెల్యేలు వెళ్ళేవాళ్ళు. తర్వాత వచ్చి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోర్టు పర్మిషన్ తీసుకొని లండన్కి వెళ్ళి వాళ్ళ బిడ్డల్ని కలిసి వచ్చేవాడు. అయితే ఎప్పుడు వాళ్ళు విదేశీ టూర్లకు వెళ్ళినా అక్కడికి వెళ్ళి ఆ స్విమ్మింగ్ పూల్ ఫోటోలో, లేదా పబ్లో దిగిన ఫోటోలో, లేకపోతే స్ట్రీట్ ఫుడ్ తీసుకుంటా ఆ ఫోటోలను రిలీజ్ చేస్తే మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, మన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా చాలా గొప్పగా ప్రచారం చేసుకునేవాళ్ళు. మహా అయితే శ్రీలంకకి వెళ్ళేవాళ్ళు ఎక్కువగా. మరి శ్రీలంకలో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏముందో మాకైతే తెలియదు. శ్రీలంకకి వెళ్ళి అక్కడ హోటల్లో రూమ్ బుక్ చేసుకొని అక్కడ ఉండేవాళ్ళు. కొంతమంది మన ఐటీ మంత్రి అమర్నాథ్ గారిని ప్రశ్నించారు, మీరు దావోస్కి ఎందుకు వెళ్ళలేదు, అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు జరుగుతుంది కదా, ఎందుకు వెళ్ళలేదు అంటే ఆయన స్పష్టంగా చెప్పాడు. ఆయన అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది, ఎముకలు కొరికేసేటటువంటి చలి. అక్కడికి పోతే పెట్టుబడులు వస్తాయో రావో మనకైతే తెలియదు. ఎందుకంటే మన కాడ ఉండేది హైలీ స్కిల్డ్ 10th పాస్ అయిన వాళ్ళు. మిగతా ఎవరైనా ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, ఆ పిచ్చి బట్టి ఆ సాఫ్ట్వేర్లు, ఆ మెకానికల్ ఇంజనీర్లు, ఈ చదివిన వాళ్ళందరూ ఏంటంటే వీళ్ళంతా పని పట్టలేని వాళ్ళు. ఏదన్నా చేతి వృత్తులు, నేను మొన్నటి వీడియోలో కూడా చేశాను, అయితే చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి. ఏదన్నా చేతి వృత్తులు, జోబులు కత్తిరించడము, గంజా అమ్ముకోవటం, నాడు సారా తయారు చేసుకోవటం, ఇలాంటి చేతి వృత్తుల్ని ప్రోత్సహించాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో రకాలుగా ఆయన ప్రయత్నిస్తే దాదాపుగా 80% అయితే ఆ పని బాట లేకుండా ఏదో ఇంజనీరింగ్లు అవ్వాలి, డాక్టర్లు అవ్వాలి, కలెక్టర్లు అవ్వాలి, ఎక్కడ కూడా ఉద్యోగాలు రావు కాబట్టి ఏదో హైదరాబాద్ పోయి చదువుకోవాలి, బెంగళూరు పోయి చదువుకోవాలి, చెన్నై పోయి చదువుకోవాలని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది. ఇక మిగిలింది ఏంటి, మన దగ్గర హైలీ టెక్నికల్ నాలెడ్జ్ కలిగినటువంటి 10th 3 సంవత్సరాలు కష్టపడి పాస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఉండేటటువంటి మానవ వనరులతో దావోస్కు పోయినా కానీ పెట్టుబడిదారులు రారు. కాబట్టి మనం వైజాగ్లోనే అంతర్జాతీయ వ్యాపార సదస్సును ఒకదాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పి అమర్నాథ్ గారు చెప్పాడు. దానికి తగ్గట్టుగానే విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు. అక్కడ అనేక రకాలైనటువంటి కోట్ల రూపాయల పెట్టుబడులకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందాలు కూడా జరిగాయి. అవి ఏంటి అంటే అప్పడాల కంపెనీలు, తర్వాత వచ్చి ఆవకాయ కంపెనీలు, తర్వాత బిర్యానీలో వేసుకునేటటువంటి జింజరో ఏదో కొంత, అది మనకు తెలియదులేండి. వీటికి సంబంధించినటువంటి ఒప్పందాలు జరిగాయని చెప్పి అమర్నాథ్ గారు అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు తెలియజేశాడు. పెద్ద పెద్ద కంపెనీలు, నూడిల్స్ బళ్ళు, వీటికన్నిటికి సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పి అసెంబ్లీలో చెప్తే ఇక వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చప్పట్లు కొట్టేసి ఆకాశానికి ఎత్తేసింది. ఇప్పుడు నారా లోకేష్ గారి విషయానికి వద్దాం. ఆయన అమెరికాతో అక్కడికి వెళ్ళి ఆ గూగుల్ సంస్థతో పోరాటం చేసి మళ్ళా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, కేవలం గూగుల్ మేము వచ్చేస్తామంటే కుదరదు, కేంద్రం కూడా ఆమోదం తెలపాల వచ్చేదానికి. అట్లా మోడీ గారితో మంత్రాలు చేసి బతిమలాడుకొని దాన్ని విశాఖపట్నం తీసుకొస్తే అది ఎందుకు పనికిరాదు. అది ఒక గోడౌను, ఒక సెక్యూరిటీ గార్డు ఉంటాడు దానికి, అంతకుమించి ఉద్యోగాలు రావు. ఎన్ని ఉద్యోగాలు వస్తాయో గూగుల్ సంస్థ ద్వారా చెప్పించండి అని అంటున్నారు. గూగుల్ సంస్థ ఏం చెప్తుందంటే ఒక 1500 ఉద్యోగాలు వస్తాయి అంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఐటీ కేంద్రంగానైతే 1,50,000 ఉద్యోగాలు వస్తాయి, అది కూడా ఒక 5 సంవత్సరాల్లో. అది కూడా బాగా చదువుకున్న వాళ్ళకి, పని బాట లేకుండా చదివేస్తారు కదా పిచ్చిపెట్టి, వాళ్ళకు వస్తాయి ఉద్యోగాలు. మన 10th 3 సంవత్సరాలు చదివిన వాళ్ళకి మాత్రం రావు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పష్టంగా చెప్తుంది. దీన్ని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తుంది. అయితే ఇప్పుడు నారా లోకేష్ గారు ఇంకొక స్టెప్ తీసుకొని
ఎవరూ ఊహించని విధంగా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులు ఇంతవరకు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టల. ఏదైనా ఉంటే ఏదైనా టూర్ కోసం పోయి ఉంటారు. కానీ నారా లోకేష్ గారు ఆస్ట్రేలియా పర్యటన అంటంతో నేను సహజంగా ఏమనుకున్నానంటే ఈ మధ్య న్యూట్రల్ జర్నలిజంగా మారాలనుకుంటున్నా. న్యూట్రల్ జర్నలిస్టో న్యూట్రల్ అనలిస్టో ఏదో మీరు డిసైడ్ చేసి కామెంట్ పెట్టండి. నేను న్యూట్రల్గా వచ్చానయ్యా అన్నా కానీ మీరు నమ్మట్లా. నేను సహజంగా లోకేష్ గారు ఆస్ట్రేలియా పర్యటన అంటే నేనేమనుకున్నానంటే క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది కదా, ఇండియా ఆస్ట్రేలియా, 3 వన్డేలు 5 టీ20లు, వాటిని ఏమన్నా చూడడానికి వెళ్ళాడేమో అనుకున్నా. కానీ ఆయన ఆస్ట్రేలియాలో ఎప్పుడు వెళ్ళాడు, ఎప్పుడు దిగాడో తెలుగు వాళ్ళనందరినీ తీసుకొచ్చి ఒక సమావేశం పెట్టి, మీరు ఇక్కడ కంపెనీలో పనిచేస్తున్నారు, మీరు కంపెనీ పెద్దలతో మాట్లాడండి, ఆంధ్రాకి తీసుకురండి వాళ్ళని, ఆంధ్రాలో కంపెనీలు పెట్టండి, మీతో పాటే ఆంధ్రాలో ఉండే యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించండి, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములుగా అండి అని చెప్తున్నాడు ఆయన. ప్రపంచవ్యాప్తంగా తెలుగోళ్ళు లేని దేశం ఏముంది? ప్రతి దేశంలో తెలుగోళ్ళు ఉన్నారు. మీరందరూ కూడా దుమ్ము దులిపేయాలి. మీరు మీ కంపెనీలకు వెళ్ళి మీ కంపెనీ యజమానులతో మాట్లాడండి, మా రాష్ట్రంలో వ్యాపార అవకాశాలు చాలా ఉన్నాయండి, మీరు వచ్చి అక్కడ పెట్టుబడి పెట్టండి, వ్యాపారం మొదలు పెట్టండి, మా యువత ఉన్నారు, బ్రహ్మాండంగా పనిచేస్తారు అని వాళ్ళని మోటివేట్ చేస్తున్నాడు అక్కడికి వెళ్ళి. ఇది ఎంత దారుణం అండి అసలుకి. మేము పని చేసుకుని బతకాలా? లోకేష్ గారు మీకు పదవి ఇచ్చాము, హ్యాపీగా జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఆ తాడేపల్లి కొంపలో ఆయన ఎట్ట పడుకున్నాడు, మీరు కూడా ఉండవల్లిలో ఉండండి, లేదా మంగళగిరిలో అద్భుతమైన ఒక ప్యాలెస్ కట్టుకొని దాంట్లో ఉండాలి. కానీ ఆస్ట్రేలియాకి వెళ్ళి తెలుగు వాళ్ళందరినీ రెచ్చగొట్టి, ఒకవేళ వాళ్ళు రాష్ట్రం మీద లేకపోతే వాళ్ళ కన్న తల్లి మీద ప్రేమతో ఒకవేళ ఈరోజు ఈ కంపెనీ అక్కడ ఒక బ్రాంచ్ పెడితే నన్ను కూడా ఆంధ్రాకి ట్రాన్స్ఫర్ చేస్తారేమో, నా సొంత ప్రదేశంలో ఉండే నేను వ్యాపారం చేసుకోగలనేమో, నేను అందులో ఉద్యోగం చేసుకోగలనేమో అని చెప్పి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి బాగా సంపాదించుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఒక చిన్న వ్యాపారం పెట్టి వాళ్ళు కూడా ఒక మ్యాన్ పవర్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తే ఏం చేయాలనుకుంటున్నాడు లోకేష్ గారు నాకు తెలియక నాకైతే అర్థం కావట్లేదండి. నేను ఈ మధ్య న్యూట్రల్గా మారిపోయి 2 కోణాల్లో ఆలోచిస్తున్నాను నేను. ఇంకా ఆయన ఏం చేయబోతున్నాడంటే ఈ వారం రోజుల్లో మన ప్రపంచంలో ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ఆస్ట్రేలియాలో చాలా ఉన్నతంగా ఉంటుందంట. అక్కడ పిల్లల చదువు విషయంలో చాలా కేర్ తీసుకుంటారంట. కేవలం చదువు చెప్పడమే కాదు, వాళ్ళల్లో ఉండేటటువంటి పరిజ్ఞానాన్ని మేధస్సును కూడా వెలికి తీసే విధంగా టెక్నాలజీ ఎలా ఉపయోగించాలి అనేక రకాలుగా ట్రైనింగ్ ఇస్తారంట పిల్లలకి ప్రైమరీ ఎడ్యుకేషన్లోనే. ఇప్పుడు ఆయన రేపటి నుంచి ఆ స్కూల్స్ అంతా సందర్శించి ఆ పిల్లలకి ఎలా చదువు చెప్తున్నాడు అనే దాని మీద ఈయన అధ్యయనం చేసి రేపు విద్యా సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్లో మార్పులు తీసుకురావడానికి ఆయన కృషి చేస్తున్నాడంట. మన జగనన్న మెడికల్ కాలేజెస్లో మేనేజ్మెంట్ కోటా సీట్లు పెట్టాడు. ఎందుకు పెట్టాడు? అది 60 లక్షలు సీటు ఉంటే 2 కోట్లకో 3 కోట్లకో అమ్మేసుకొని 60 లక్షలు ప్రభుత్వానికి ఇచ్చి మిగతా 1,50,00,000 1,40,00,000 తాడేపల్లి కొంపకు వచ్చేదానికి. లోకేష్ గారు మీకు పాలన చేత కాకపోతే చాలామంది మేధావులు ఉన్నారు, పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకొచ్చుకొని ట్రైనింగ్ తీసుకొని ఆ విధంగా పరిపాలన చేయాలి. కానీ ఇప్పుడు మీరు ఆస్ట్రేలియాకి ఎవరూ పోలా ఇంతవరకు. అలాంటి ఆస్ట్రేలియాకి వెళ్ళి అక్కడుండే పారిశ్రామికవేత్తలతో మాట్లాడి మా రాష్ట్రం చాలా అద్భుతంగా ఉంటుంది, మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మా ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వండి, మా ప్రజలకు ఉపాధి కల్పించండి. నాకైతే అర్థం కావట్లేదు. మీకేమన్నా అర్థమైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అందుకే నేను ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉండి ఇక నడవాలి అని చెప్పి నేనైతే డిసైడ్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.